మేషరాశి మొట్టమొదట. అక్కడ మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం. వెరసి దీన్ని మనకు మేషరాశి అంటారు. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, అలాగనే రాజపూజ్యం 3, అవమానం 6. ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళ యొక్క రాశి నుండి గ్రహగతులు ఎలా ఉంటాయి, అన్ని గ్రహాలని చూడక్కర్లేదు. మనం ప్రధానంగా చూడాల్సింది గురుగ్రహము, శనిగ్రహము, కేతుగ్రహము, రాహుగ్రహం. ఎందుకంటే గురువు సంవత్సర కాలానికి ఒక్కసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి కదులుతాడు కాబట్టి అది మనం గణించడానికి ఉంటుంది. నెల నెలా మారిపోతూ చంద్రుడు రోజు మారిపోతుంటే వాళ్ళని గణించాలంటే చాలా కష్టమవుతుంది. అది వ్యక్తిగతంగా జాతక చక్రంలో అది గణించడం సాధ్యమవుతుంది, కానీ సామూహికమైనటువంటి విషయాల్లో అది గణించడం చాలా కష్టమవుతుంది. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో, రాహుకేతువులు 1.5 సంవత్సరం ఉంటారు. కాబట్టి ప్రధానంగా ఈ 4 గ్రహాలను తీసుకుంటాం. ఇంకా కాస్త తీసుకుంటే కుజుడిని పరిగణలోకి తీసుకుంటాం. గురుబలంతో మరింత మేలు కలుగుతుంది. అలాగనే ఎందుకంటే గురువు అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తాడు కాబట్టి స్వక్షేత్రంలో, అందున ధనురాశిలోకి వెళ్తాడు కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో నుంచి వాళ్ళకి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు మేషరాశి వాళ్ళకి గురుబలం దండిగా కలుగుతుంది. దానివల్ల సమాజంలో విలువ, సంఘంలో గౌరవము, కీర్తి, ముఖవర్చస్సు పెరగడం ఇవన్నీ ఉంటుంది. అలాగనే దైవ చింతన, సాత్విక భావజాలం పెంపొందడం అనేటువంటిది ఉంటుంది. ఉద్రేకాలు తగ్గుతాయి. అలాగనే మనకి ఇప్పుడు 9లో ఉండేటువంటి శని జనవరి తర్వాత 10లోకి వెళ్తాడు, మకరంలోకి, మకర రాశి ప్రవేశం చేస్తాడు. కాబట్టి ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో బంధుమిత్రుల యొక్క కోలాహలం చక్కగా వస్తారు, మంచి వేడుకలు జరుగుతూ ఉంటాయి, బంధుమిత్ర సమాగమం ఉంటుంది. అలాగనే విందులు వినోదాలు నడుస్తూ ఉంటాయి, ఆనందంగా ఉంటుంది. అలాగనే శుభ పరిణామాలు జరుగుతాయి. అనుకోని విధంగా వీళ్ళకి కలిసొచ్చి ఒక మంచి ప్రాపర్టీ ద్వారా, దాని ద్వారా వాళ్ళకి చాలా మంచి సంపద చేతికి అందుతుంది. వీళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరం వాళ్ళు చేయవలసింది, గురువారం నాడు శనగలు గోవుకి గ్రాసంగా ఇస్తే గోవు సంపూర్తిగా తిని